హిందూ సాంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. అందులో ఫాల్గుణ మాసం బహుళపక్షంలో అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు. పేరులో ఉన్నట్టుగానే తెలిసి కాని తెలియక కాని చేసిన ఎన్నో పాపాలను తొలగించి పుణ్యగతులను ప్రసాదించే అద్భుతమైన ఏకాదశి ఇది. ఈ ఏకాదశి మహత్యాన్ని తెలిపే కథ భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. ఒకనాడు పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి మహాభక్తితో ఇలా ప్రార్థించాడు. ఓ కమలాక్ష, దేవాదిదేవ, ఫాల్గుణ మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశికి గల పేరు ఏమిటి? ఆ ఏకాదశికి ఉన్న విశిష్టత, దానిని ఆచరించడం వల్ల కలిగే ఫలం ఏమిటో దయచేసి నాకు వివరించు అని కోరగా, అప్పుడు మందహాసం చేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మనందన, నీవు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్న అడిగావు. ఫాల్గుణ మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే ఇది మనిషి తెలిసి కాని తెలియక కాని చేసిన సర్వ పాపాలను పటాపంచలు చేసే అత్యంత శక్తివంతమైన వ్రతం. ఈ ఏకాదశి మహత్యాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన కథను నీకు చెబుతాను, శ్రద్ధగా విను. ధర్మరాజా, పూర్వం నువ్వు అడిగిన ప్రశ్నని సూర్యవంశపు చక్రవర్తి మాంధాత లోమశ మహర్షిని అడిగాడు. అప్పుడు మాంధాతతో మహర్షి ఇలా చెప్పాడు. రాజా, ఫాల్గుణ బహుళ ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు. అది పిశాచత్వమును పోగొడుతుంది. ఈ ఏకాదశికి సంబంధించిన ఒక కథ ఉంది, చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు. మహారాజా, పూర్వకాలం కుబేరుని పుష్పవాటికలో చెట్ల నిండా పుష్పాలు వికసించాయి. అవి ఎంతో సువాసనలు వెదజల్లుతూ ఉండేవి. ఆ పుష్పవాటిక పేరు చైత్రరథం. అక్కడ ఎప్పుడు వసంత ఋతువు విరాజిల్లుతూ రంగురంగుల పూలతో మధురంగా పాడే పక్షులతో ఆ ప్రాంతం దేవలోకాన్ని తలపించేది. ఆ వనంలో చవన మహర్షి కుమారుడైన మేధావి అనే పేరు కలిగిన ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు. అతను యవ్వన వయసులో ఉన్నాడు. ఆ మేధావి మహర్షి అక్కడ ఆశ్రమం నిర్మించుకుని పరమశివుని కోసం కఠోరమైన తపస్సు చేసేవాడు. అతని నిష్టను తపస్సును చూసిన దేవేంద్రుడికి భయం పట్టుకుంది. ఎక్కడ తన ఇంద్ర పదవికి ఎసరు వస్తుందేమోనని ఆందోళన చెంది ఆ ముని యొక్క తపస్సును భంగం చేయటానికి దేవలోకం నుండి మంజుఘోష అనే అందమైన అప్సరసను పిలిపించాడు. మంజుఘోష చైత్రరథ వనానికి చేరుకుని మేధావి మహర్షి ఆశ్రమానికి సమీపంలో తన వీణను మీటుతూ మధురంగా గానం చేయటం ప్రారంభించింది. మన్మధుని బాణాల ప్రభావం, వసంత ఋతువు శోభ, మంజుఘోష అందచందాలు వెరసి ఆ యువముని మనసును చంచలం చేశాయి. ఆ అప్సరస గాన మాధుర్యానికి ఆకర్షితుడైన మేధావి ముని తన తపస్సును విడిచిపెట్టాడు. మంజుఘోషను చూసి మోహానికి గురయ్యాడు. దేవునిపై నిలపాల్సిన ధ్యానాన్ని పక్కన పెట్టి ఆమెతో పాటు లౌకిక సుఖాలలో మునిగిపోయాడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కాలం గడుస్తున్నా స్పృహ లేకుండా వారు ఆ వనంలోనే గడిపారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 57 సంవత్సరాలు గడిచిపోయాయి. 57 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు మంజుఘోష ముని వద్దకు వచ్చి, స్వామి, నేను దేవలోకానికి వెళ్ళి చాలా కాలమైంది. దయచేసి నన్ను నా లోకానికి వెళ్ళటానికి అనుమతించండి అని కోరింది. అప్పుడు ముని ఉలిక్కిపడి కాలజ్ఞానంతో వెనక్కి చూసుకున్నాడు. తాను ఎంతటి ఘోర తప్పిదం చేశాడో అతనికి అర్థమైంది. కేవలం క్షణకాలం గడిచిందనుకున్న ఆ సమయం ఏకంగా 57 సంవత్సరాలు అని తెలుసుకుని విపరీతమైన కోపానికి గురయ్యాడు. తన దైవ చింతనను తపస్సును నాశనం చేసిన మంజుఘోష వైపు ఎర్రటి కళ్ళతో చూస్తూ, ఓ మాయలాడి,
నీ మోజులో పడి నా జీవితంలో అత్యంత విలువైన తపస్సును పుణ్యాన్ని కోల్పోయాను. నీవు చేసిన ఈ ద్రోహానికి అందవికారమైన పిశాచంగా మారిపోదువుగాక అని ఘోరంగా శపించాడు. శాపం కారణంగా పిశాచంగా మారిన మంజుఘోష భయంతో వణికిపోతూ ముని పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపించింది. స్వామి, నన్ను క్షమించండి. నేను కేవలం దేవేంద్రుని ఆజ్ఞను మాత్రమే పాటించాను. దయచేసి నాకు ఈ ఘోరమైన పిశాచ రూపం నుండి విముక్తి కలిగించండి అని వేడుకుంది. ఆమె కన్నీళ్లు చూసి కాస్త శాంతించిన మేధావి మహర్షి ఫాల్గుణ మాసం బహుళ పక్షంలో వచ్చే పాప విమోచని ఏకాదశి అత్యంత శక్తివంతమైనది. ఆ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించు. ఆ వ్రత ప్రభావం వల్ల నీ పిశాచ రూపం తొలగిపోయి తిరిగి పాత రూపం పొందుతావు అని శాప విమోచన మార్గం చెప్పాడు. మంజుఘోషను శపించిన తరువాత మేధావి మహర్షి బాధపడుతూ తన తండ్రి అయిన చవన మహర్షి వద్దకు వెళ్ళాడు. జరిగినదంతా వివరించాడు. అదంతా విన్న చవన మహర్షి, నాయనా, నువ్వు 2 పెద్ద తప్పులు చేశావు. మొదటిది కామానికి బానిసై తపస్సును వదిలేయటం. రెండవది క్షమాగుణం వదిలేసి కోపంతో ఒక అబలను శపించడం. కామమంటే కోపం మనిషిని ఎక్కువగా నాశనం చేస్తుంది. నీ శాపం వల్ల నీవు చేసుకున్న మిగిలిన పుణ్యం కూడా నశించిపోయింది. కాబట్టి నీ పాపాలు పోవాలన్నా కూడా నీవు కూడా ఆ పాప విమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సిందే అని హితబోధ చేశాడు. ఫాల్గుణ మాసం బహుళపక్ష ఏకాదశి రాగానే అటు పిశాచ రూపంలో ఉన్న మంజుఘోష, ఇటు మేధావి ముని ఇద్దరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పాప విమోచని ఏకాదశి వ్రతాన్ని నియమపూర్వకంగా ఆచరించారు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఈ వ్రత ప్రభావం వల్ల మంజుఘోష తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన దివ్యమైన అప్సరస రూపాన్ని పొంది దేవలోకానికి వెళ్ళింది. అలాగే మేధావి ముని కూడా తన పాపాలను తొలగించుకుని కోల్పోయిన తపోశక్తిని, తేజస్సును తిరిగి పొందాడు. కాబట్టి మాంధాత మహారాజా, పాప విమోచని ఏకాదశికి అంతటి గొప్పతనం ఉంది, ఎంతో మహిమ కలిగినది. భూలోకంలోని మానవులు శ్రద్ధగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారికి ఉన్న సమస్త పాపములు పోయి ఎంతో పుణ్యం వస్తుందని మాంధాత మహారాజుకి లోమశ మహర్షి వివరించాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ విధంగా కథను ముగించిన శ్రీకృష్ణుడు ధర్మరాజు వైపు చూసి ఇలా అన్నాడు: ఓ యుధిష్ఠరా, విన్నావు కదా, కామం, క్రోధం రెండు మనిషిని పతనానికి ఎలా దారితీస్తాయో, అలాగే భక్తితో ఆచరించే పాప విమోచని ఏకాదశి వ్రతం అటువంటి ఘోర పాపాల నుండి సైతం ఎలా విముక్తి ప్రసాదిస్తుందో ఈ కథ తెలియజేస్తుంది. ఈ ఏకాదశి మహత్యాన్ని తెలిపే కథను విన్నా చదివినా, ఈ రోజు ఉపవాసం ఉన్నా కూడా ఎన్నో గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది. బ్రహ్మహత్య పాతకం వంటి అనేక పాపాలు ఈ వ్రతాచరణ వల్ల నశిస్తాయి అని వివరించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఫాల్గుణ మాసం బహుళ పక్షంలో వచ్చే పాప విమోచని ఏకాదశి ఎంతటి పాపినైనా కరుణించి వాడిలోని పాపాలను దహించివేసే అద్భుతమైన వ్రతం. భగవంతుని ముందు నిష్కల్మషమైన పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని నిరూపించే అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం. విదర్భ దేశంలోని ఒక కుగ్రామంలో దుర్జయుడు అనే ఒక పేదవాడుండేవాడు. అతను పేరుకు తగ్గట్టుగానే పరమ దుర్మార్గుడు. దొంగతనాలు చేయటం, దారిన పోయే వారిని దోచుకోవడం, జంతువులను హింసించడం అతని దినచర్య. కనీస కనికారం లేని అతని పాపకర్మల వల్ల అతడు ఎప్పుడూ తీవ్రమైన దారిద్ర్యాన్ని అనుభవించేవాడు. పూట కూడా గడవని పరిస్థితి. కట్టుకోవడానికి చిరిగిన బట్టలు, తినడానికి తిండి ఉండేది కాదు.
అయినా అతడిలో మార్పు రాలేదు. తన దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి మరింతగా దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల పాటు ఆ ఊరిలో దుర్జయుడికి దొంగతనం చేయటానికి ఏమీ దొరకలేదు. ఇంట్లో పిడికెడు గింజలు కూడా లేవు. ఆ రోజు ఫాల్గుణ మాసం బహుళపక్ష ఏకాదశి, అనగా పాప విమోచని ఏకాదశి. పాపాత్ముడైన దుర్జయుడికి ఏకాదశి అంటే ఏమిటో కూడా తెలియదు. ఆ రోజంతా తినటానికి కనీసం మెతుకు కూడా దొరకక ఆకలితో మాడిపోతూ ఊరంతా తిరిగాడు. అలా తెలియకుండానే ఆ పవిత్రమైన రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నాడు. రాత్రి అయ్యేసరికి ఆకలి మండిపోతుండగా ఊరి చివర ఉన్న శ్రీ మహావిష్ణువు ఆలయం వైపు అతడి కన్ను పడింది. భక్తులు కానుకలు సమర్పించే హుండీని లేదా దేవుడి ఆభరణాలను దొంగలిద్దామని చీకట్లో గుడిలోకి ప్రవేశించాడు. అయితే ఆ రోజు ఏకాదశి కావడంతో భక్తులంతా రాత్రంతా నిద్రపోకుండా పవిత్రంగా జాగరణ చేస్తున్నారు. వేలాది దీపాలతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. పండితులు పురాణాలు చదువుతున్నారు. భక్తులు హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఆ కోలాహలం చూసి ఎక్కడ పట్టుబడతానో అన్న భయంతో దుర్జయుడు గర్భగుడి వెనుక ఉన్న చీకటి మూలలో నక్కి కూర్చున్నాడు. ప్రాణభయంతో అతడికి రాత్రంతా కంటి మీద కునుకు రాలేదు. అలా ఏ దేవుడి సొమ్మునైతే దొంగలిద్దామని వచ్చాడో అదే విష్ణుమూర్తి సన్నిధిలో తెలియకుండానే రాత్రంతా మెలకువగా ఉండి జాగరణ చేశాడు. తెల్లవారుజాము సమయమైంది. ఆలయంలోని ప్రధాన అర్చకుడు పాప విమోచని ఏకాదశి విశిష్టత గురించి భక్తులకు ఇలా వివరించడం ప్రారంభించాడు. ఓ భక్తులారా, ఈ పాప విమోచని ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి ఆ పద్మాక్షుడిని స్మరిస్తారో వారి 7 జన్మల పాపాలు కాలి బూడిదవుతాయి. అతడు దొంగ అయినా హంతకుడైనా పరమ నీచుడైనా సరే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని కన్నీటితో ఒక్కసారి ఆ శ్రీహరిని శరణు కోరితే ఆ కరుణామయుడు అతడి దరిద్రాన్ని పాపాలను పటాపంచులు చేసి తన వాడిగా హత్తుకుంటాడు. చీకటి మూలలో దాక్కున్న దుర్జయుడి చెవిన ఆ మాటలు పడ్డాయి. ఆకలితో అలసటతో ఉన్న అతడి మనసుకు ఆ మాటలు సూటిగా తాకాయి. దుర్జయుడికి తన గతం గుర్తుకొచ్చింది. తాను చేసిన దొంగతనాలు, పెట్టిన హింసలు, అన్యాయాలు అన్నీ కళ్ళ ముందు మెదిలాయి. నా దరిద్రానికి, నేను అనుభవిస్తున్న ఈ నరకానికి నా పాపకార్యాలే కారణం. ఇన్నాళ్ళు నా పాపాలను మోస్తూ బతికాను అని తెలుసుకున్నాడు. అతడి రాతి గుండె కరిగిపోయింది. కళ్ళ నుండి పశ్చాత్తాపపు కన్నీళ్లు ధారగా ప్రవహించాయి. ఇక దాక్కోవడం ఎందుకని గర్భగుడి వెనుక నుండి నెమ్మదిగా బయటకు వచ్చాడు. నేరుగా వెలుతురులో ఉన్న శ్రీ మహావిష్ణువు దివ్యమంగళ విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. బోరున విలపిస్తూ, ఓ స్వామి, నేను మహాపాపిని. తెలిసి చేసిన దొంగతనాలు ఎన్నో. ఈ పాప విమోచని ఏకాదశి నాడు తెలియక ఉపవాసం ఉన్నాను, తెలియక జాగారం చేశాను. కానీ ఇప్పుడు పూర్తి పశ్చాత్తాపంతో నీ శరణు కోరుతున్నాను, నన్ను క్షమించు తండ్రి అని వేడుకున్నాడు. ఆ దీపాల వెలుగులో పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తున్న ఆ భక్తుడిని చూసి ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతైంది. ఆ క్షణం నుండి దుర్జయుడిలోని రాక్షసత్వం నశించింది. తన పాత జీవితాన్ని వదిలేసి ఆ ఆలయంలోనే ఉంటూ నిరంతరం దేవుడి సేవ చేసుకుంటూ నిజమైన భక్తుడిగా మారిపోయాడు. తెలియకుండా చేసిన ఏకాదశి వ్రతానికి అంతటి పుణ్యం లభిస్తే ఇక పశ్చాత్తాపంతో భక్తితో చేసిన ప్రార్థనకు ఆ శ్రీహరి కరగడా? శ్రీ మహావిష్ణువు కరుణతో దుర్జయుడి పాపాలన్నీ తొలగిపోయాయి. అతడి దారిద్ర్యం నశించింది. శేష జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపి చివరకు వైకుంఠ ప్రాప్తిని పొందాడు.
మనిషి ఎంతటి చెడ్డవాడైనా తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో భగవంతుడిని శరణు కోరితే ఈ పాప విమోచని ఏకాదశ వ్రతం వారిని పరిపూర్ణులను చేస్తుందని ఈ కథ తెలియజేస్తుంది.